సో గైస్ తమ్నేల్ చూసి అయితే వచ్చుంటారు. ఏ ఆల్బమ్ 2 ఆల్బమ్స్ రిలీజ్ అయినాయి మనకు. మన రాజా సాబ్, రెబెల్ స్టార్ రాజా సాబ్ అండ్ మెగాస్టార్ చిరంజీవిది మన శంకర వరప్రసాద్ గారు. ఈ 2 ఆల్బమ్స్ లో మీరు తమ్నేల్ చూసే ఉంటారు. ఏది బెటర్ అనేది మనం తెలుసుకుందాం. గైస్ నా వరకైతే మన శంకర వరప్రసాద్. లెట్స్ గెట్ డైరెక్ట్లీ ఇన్ టు ద వీడియో. మీరు చూస్తున్నారు గైస్, చూస్తున్న వాళ్ళు ఎస్పెషల్లీ నా మూవీ లవర్స్ అండ్ మెగాస్టార్ ఫ్యాన్స్ అండ్ మన రెబెల్ స్టార్ ఫ్యాన్స్ కింద కనబడుతున్న ఆ సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్ అండ్ చలో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మన శంకర వరప్రసాద్ అండ్ రాజా సాబ్ కంప్లీట్ ఆడియో ఆల్బమ్స్ అయితే బయటికి వచ్చేసినాయి గైస్. Jan 9 కి సినిమా రిలీజ్ కూడా కాబోతున్నాయి. ఒకటి Jan 9 రాజా సాబ్, ఇంకోటేమో Jan 12 కేమో మన శంకర వరప్రసాద్ గారు. సో ఆల్ ఇన్ ఆల్ కంప్లీట్ అక్కడ రాజా సాబ్ 4 సాంగ్స్, ఇటు మన శంకర వరప్రసాద్ 3 సాంగ్స్ అయితే రిలీజ్ అయినాయి గైస్. ఫస్ట్ సాంగ్ రాజా సాబ్ ది వచ్చేస్తే కొద్దిగా కంపేర్ చేస్తే మన శంకర వరప్రసాద్ కి నాకు ఫస్ట్ రాజా సాబ్ సాంగ్ అంత పెద్దగా, ఇంట్రొడక్షన్ సాంగ్ అంత పెద్దగా, టైటిల్ సాంగ్ ఎక్కలేదు. కానీ ఇటు మన శంకర వరప్రసాద్ గారి సాంగ్ కూడా పెద్దగా ఎక్కలేదు. కానీ మీసాల పిల్ల సాంగ్ ఏదైతే ఫస్ట్ రిలీజ్ చేశారో కంప్లీట్ వైరల్ అయిపోయింది. ఇటు యూట్యూబ్ షార్ట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అట్ ద సేమ్ టైం ఫేస్బుక్ లో కానీ ఎక్కడ కానీ కంప్లీట్ ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది. 100 మిలియన్ వ్యూస్ జనరేట్ చేసింది. సో గైస్ ఈ ఫస్ట్ సాంగ్స్ లో మన ద రాజా సాబ్ అండ్ మన శంకర వరప్రసాద్ గారి మీసాల పిల్ల ఫస్ట్ సాంగ్ కంపేర్ చేసుకుంటే కొద్దిగా మన శంకర వరప్రసాద్ కే అప్పర్ హ్యాండ్ అనేది వచ్చింది క్లియర్ కట్ గా. సో నెక్స్ట్ సాంగ్ రిలీజ్ అయింది ఇటు రాజా సాబ్ నుంచి మన శంకర వరప్రసాద్ నుంచి శశిరేఖ సాంగ్ అండ్ రాజా సాబ్ నుంచి సహనా సాంగ్. ఇక్కడ మాత్రం క్లియర్ కట్ విన్నర్ అని రాజా సాబ్ సహనా సాంగ్ క్లియర్ కట్ విన్నర్. అట్ ద సేమ్ టైం మన శంకర వరప్రసాద్ సాంగ్ కూడా బాగానే ఉంది, బాగాలేదని కాదు కానీ కంపేర్ చేస్తే మాత్రం సహనా ట్యూన్ కానీ, ఆ కంపోజిషన్, ఆ విజువల్స్, అట్ ద సేమ్ టైం ఆ గ్రాండియర్ చూస్తే, ప్రొడక్షన్ వాల్యూస్ చూసుకుంటే మాత్రం సహనా ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అయింది. అండ్ శశిరేఖ సాంగ్ కంపారిటివ్లీ కొద్దిగా డౌన్ ఉండే అని క్లియర్ కట్ గా చెప్పవచ్చు. ఇక థర్డ్ సాంగ్, మెయిన్ సాంగ్ కంపారిజన్స్ లోకి వెళ్తే మాత్రం అటు మన రాజా సాబ్ నుంచి నాచే సాంగ్, ఇటు మన శంకర వరప్రసాద్ గారి నుంచి మెగా విక్టరీ మాస్ సాంగ్ అయితే రిలీజ్ అయినాయి గైస్. ఫస్ట్ అయితే మెగా విక్టరీ మాస్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. అది కూడా ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అయింది. ఎందుకంటే మనకి ఇద్దరు లెజెండ్స్, ఇద్దరు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ టుగెదర్ ఫస్ట్ టైం ఒక డాన్స్ ఫ్లోర్ ని కంప్లీట్ బర్న్ చేసిన ఫీలింగ్ అయితే తీసుకొచ్చింది. నాకైతే ఇన్స్టెంట్ గా ఎక్కింది సాంగ్ మాత్రం. ఒక కంప్లీట్ ఫెస్టివల్ వైబ్, సంక్రాంతి వైబ్ క్రియేట్ చేసింది ఆ సాంగ్. అట్ ద సేమ్ టైం 2 లెజెండ్స్ ఒక ఫ్రేమ్ లో చూడముచ్చటగా అనిపించింది వాళ్ళిద్దరిని. సో కంపేర్ చేస్తే నాచే సాంగ్ కి నాచే సాంగ్ ఎందుకంటే కంప్లీట్ అది తెలుగు సాంగ్ కాకుండా కంప్లీట్ హిందీ సాంగ్ అని చెప్పి రిలీజ్ చేశారు నిన్న. అండ్ అటు కంప్లీట్ ఇది పాన్ ఇండియా లెవెల్ సినిమా రాజా సాబ్ కాబట్టి అటు నార్త్ బెల్ట్స్ ని టార్గెట్ చేసి దానికి రీచ్ ఉండాలి, ఆ సాంగ్ తోని రీచ్ రావాలి, జనాలకు పబ్లిసిటీ కావాలి అని చెప్పి ఎలాగో మన సౌత్ వాళ్ళు ఎలాగో ఆదరిస్తారు సాంగ్ ని. సో అక్కడ ముంబైలో నోటల్లో రిలీజ్ చేయడం జరిగింది. ఆ సాంగ్ కూడా నాకు బాగుంది అనిపించింది. ఇక రెండింటిని కంపేర్ చేసి ఇది కంప్లీట్ మన రీజనల్ టైప్ సాంగ్, సంక్రాంతికి ఏం చేసినట్టు ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన సాంగ్. అండ్ విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ కలిసి ఒక ఫ్రేమ్ లో చూడడం ఒక కన్నుల విందులా కనిపించవచ్చు. ఇదేమో కంప్లీట్ హిందీ బెల్ట్స్ కి రీచ్ చేసిన సాంగ్. కానీ బీట్స్ మాత్రం చాలా బాగున్నాయి నాచే సాంగ్ లో. అండ్ ఆ లాస్ట్ ఒక 30 seconds లో మాత్రం ప్రభాస్ డాన్స్ ఇరగదీశాడు అనేది క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. సో గైస్ ఇవి సాంగ్స్. ఇంకొకటి స్లో సాంగ్ కూడా రిలీజ్ అయింది రాజా సాబ్ నుంచి, అది కూడా ఓకేగానే ఉండే. సో గైస్ నా వరకు ఈ ఇటు 3 సాంగ్స్, ఇటు 3 సాంగ్స్, అటు 4th సాంగ్ కూడా ఉంది రాజా సాబ్ లో, కానీ యావరేజ్ అనిపించింది. సో ఈ ఆల్బమ్ వైస్ మన రాజా సాబ్ వర్సెస్ మన శంకర వరప్రసాద్, ఈ ఆడియో ఆల్బమ్ వైజ్ ఏది బెటర్ అనిపిస్తే ఫస్ట్ సాంగ్ మీసాల పిల్లకి అప్పర్ హ్యాండ్ వచ్చింది. ఇక్కడ సెకండ్ సాంగ్ సహనాకి అప్పర్ హ్యాండ్ వచ్చింది. థర్డ్ సాంగ్ ఇటు నాచే హిందీ బెల్ట్స్, ఇటేమో కంప్లీట్ మెగా విక్టరీ సాంగ్ సౌత్ మన రీజనల్ సంక్రాంతి వైబ్స్ కోసం అని క్రియేట్ చేసిన సాంగ్ లాగుంది. సో ఆల్ ఇన్ ఆల్ నా వరకు చూస్తే
రెండుకి ఈక్వల్ పాయింట్స్ ఇస్తాను గైస్. అటు ఫస్ట్ సాంగ్ ఏమో అది లీడింగ్ పోయింది, సెకండ్ సాంగ్ ఏమో రాజాసాబ్ లీడింగ్ పోయింది, థర్డ్ సాంగ్ ఏమో ఈక్వల్ అయినాయి. సో ఆల్ ఇన్ ఆల్ నాకైతే రెండు ఆల్బమ్స్ ఈక్వల్లే అనిపించినాయి. కానీ మెయిన్ మేజర్ పాయింట్ ఒకటి చెప్పాలనుకున్నాను, తమన్, రాజాసాబ్, ప్రభాస్ లాంటి కట్అవుట్, ప్రభాస్ లాంటి ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ పెట్టుకొని ఇంకా ఇంట్రొడక్షన్ సాంగ్ టెరిఫిక్ గా ఇచ్చేది ఉండే. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ కి అండ్ అందరికి మూవీ లవర్స్ కి ఇంట్రొడక్షన్ సాంగ్ అనేది చాలా మ్యాండేటరీ. ఆ సాంగ్ నెక్స్ట్ లెవెల్ ఇచ్చుంటే మాత్రం ఆ సినిమా లెవెల్ అనేది పెరిగిపోయేది. సో ఇటు మన శంకర వరప్రసాద్ అయితే ఎట్లయినా మన ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేశారు కాబట్టి కంప్లీట్ ఫ్యామిలీ వైబ్స్ క్రియేట్ చేశారు. ఇంకేదైనా సాంగ్ రిలీజ్ అవుతుందా వేచి చూడాలి. సో గైస్, నేను చెప్పేది ఏదనుకుంటే అటు తమన్ కానీ ఇటు బీమ్స్ కానీ ఆల్బమ్స్ బాగానే ఇచ్చారు అండ్ హైప్ మాత్రం జనరేట్ చేశారు సాంగ్స్ నుంచి. సో ఈ Jan 9th రాజా సాబ్ రిలీజ్ అవుతుంది, Jan 12th మాత్రం మన శంకర వరప్రసాద్ రిలీజ్ అవుతుంది. గైస్, ఈ ఆడియో ఆల్బమ్స్ గురించి ఎస్పెషల్లీ ఈ రెండు ఆడియో ఆల్బమ్స్, ఈ రెండు మేజర్ సినిమాలు మనకు సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నాయి. మీ ఒపీనియన్స్, మీకు ఈ పాటలు ఈ అకార్డింగ్ ఆ పాట ఎలా అనిపించింది, ఈ పాట ఎలా అనిపించింది అనేది మీరు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ ఒపీనియన్స్ కూడా 100% కింద షేర్ చేసుకోండి. నా వరకు అయితే రెండు ఈక్వల్ ఆల్బమ్స్ అనిపించినాయి. అండ్ సో ఈ వీడియో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ చూస్తున్న మన మూవీ లవర్స్, ఎస్పెషల్లీ రెబెల్ స్టార్ ఫ్యాన్స్ అండ్ మెగాస్టార్ అభిమానులు, కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. క్యాచ్ యు అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.